కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చింతామోహన్ కూటమి సర్కార్పై మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. వాట్సాప్ పరిపాలన కాదు, వాటాల పరిపాలన అంటూ అభివర్ణించారు. విద్యుత్ స్మార్ట్ మీటర్లో భారీ అవినీతి చోటు చేసుకుందంటూ ఆరోపించిన ఆయన మెడికల్ కాలేజీల భూముల అమ్మకాల్లో వాటాలు పంచుకుంటున్నారన్నారు. అటు కేంద్రంలో 2019, 2024లో 2 సార్లు కూడా దొంగ ఓట్లు వేసుకుని ఎన్డీఏ అధికారం చేపట్టినట్లు తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో ఆరోపించారు కేంద్ర మంత్రి చింతామోహన్. ఎన్నికల విధానం, రాహుల్ గాంధీ బీహార్ యాత్ర నిజంగా దారుణంగా ఉంది. ఎన్నికల విధానం, దేశంలో ప్రజాస్వామ్యం, రాహుల్ గాంధీ చెబుతున్న ప్రతి విషయం కరెక్టు. దొంగ ఓట్లు వేసుకొని 3 సార్లు వచ్చారు. 2014 గురించి నేను ఎక్కువగా చెప్పదలుచుకోలేదు. 2019, 24లో కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం దొంగ ఓట్లతోనే వచ్చింది, అనుమానమే లేదు. 2019లో 115 లోక్సభ స్థానాల్లో అవి చేయడం జరిగింది. ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయడం జరిగింది. మొన్ననే పట్టుబడ్డారు. 60 లక్షల ఓట్లు మరి దొంగ ఓట్లు తయారు చేయడం చూసాం. ఒక్క బీజేపీ కార్యకర్త ఒక చిన్న సింగిల్ బెడ్రూమ్లో ఉంటూ 85 ఓట్లు రాసుకొని ఉన్నాడు. ఒక్క ఇంట్లోనే 85 దొంగ ఓట్లు రాసుకొని ఉన్నాడు. ఇక్కడ దొంగతనం బయటపడింది. మరి దీనికి అంతటికి వెనకాల భారతీయ జనతా పార్టీ, ఎలక్షన్ కమిషన్ 2 in 1 అయిపోయినాయి. మరి ఎలక్షన్